తాజాంశాన్ని చూస్తున్నాం. సినీ నటుడు దేవదాసు కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాసు కనకాల మృతి చెందారు. నటుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల. సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దేవదాస్ కనకాల వయసు 74 ఏళ్లు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈయన వద్ద శిక్షణ పొందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, దేవదాస్ కనకాల మృతికి సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? ప్రముఖ నటుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల కొద్దిసేపటి క్రితమే కొండాపూర్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఎంతో మందిని సినీ రంగంలో నటులుగా తీర్చిదిద్దినటువంటి ఆయన సినీ రంగ ప్రస్థానంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. తన కుమారుడు రాజీవ్ కనకాలతో పాటు కోడలు సుమ ఎంతో గుర్తింపు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఇటీవలే దేవదాస్ కనకాలకు వాళ్ళ సతీమణి దూరం అవడం ఆయన తీవ్రంగా కలిసివేసింది, ఆవేదనకు గురయ్యారు. వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతో మంది నటులను ఎంతో మంది వ్యక్తులను నటులుగా తయారు చేసినటువంటి వారు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండారు. ఇటీవల భార్య చనిపోవడంతో ఆవేదనకు లోనైనటువంటి ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంతకాలంగా ఆవేదన గురైనటువంటి ఆయన ఇటీవల కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అయినటువంటి రాజీవ్ కనకాల, అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే దేవదాస్ కనకాల కన్నుమూసినట్లుగా కుమారుడు రాజీవ్ కనకాల వెల్లడించడం జరిగింది. అయితే ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది నటులను తయారు చేసినటువంటి ఆయన మరణం ఒక్కసారిగా వినడంతో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం కొండాపూర్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో ఉంది. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి ఆయన బంధువులు గానీ, చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా కొండాపూర్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు సతీష్. సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దేవదాస్ కనకాల వయసు 74 ఏళ్లు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈయన వద్ద శిక్షణ పొందారు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యను అభ్యసించిన తొలితరం నటుడైన దేవదాస్ కనకాల అనంతరం నటన శిక్షణా సంస్థను నెలకొల్పారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో దేవదాస్ కనకాల నటించారు. చివరగా భరత్ అనే నేను చిత్రంలో దేవదాస్ కనకాల నటించారు. సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దేవదాస్ కనకాల వయసు 74 ఏళ్లు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈయన వద్ద శిక్షణ పొందారు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యను అభ్యసించిన తొలితరం నటుడైన దేవదాస్ కనకాల అనంతరం నటనా శిక్షణా సంస్థను నెలకొల్పారు. సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాల్లో దేవదాస్ కనకాల నటించారు. చివరగా భరత్ అనే నేను చిత్రంలో దేవదాస్ కనకాల నటించారు.